నువ్వు ఆయనకి అదే నువ్వు ఆడవాళ్ళకి మోసమైంది అనుకో మీకు తెలిసిపోతాయి ఈజీగానే మాకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి అక్కడ ఇక్కడ తిరుగుతారు మరి మొగన్ బాగా ఏమని చెప్పుకోవాలి మంచిగా మాట్లాడండి అదే నువ్వు అదే నీ పరిస్థితి నువ్వు ఆన్ పరిస్థితి నువ్వు ఉంటే నువ్వు ఏం చేస్తావు పోవా పోలీస్ స్టేషన్ కి చదివిస్తా అంటూ అన్ని చెప్పిస్తా అంటూ ఇంకేం మర్యాద మర్యాద నీకు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. అయితే ఈ రోజు టాస్క్ ఒక అమ్మాయి పైన చేస్తాం. తన లవరే మనకు టాస్క్ ఇచ్చాడనమాట. ఎందుకు ఇచ్చాడు ఏంటనేది అతని మాటల్లోనే వినండి. అయితే వీడియో మాత్రం చాలా క్రేజీగా వచ్చింది. స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఏంటి బ్రో అసలు ప్రాబ్లం ఏంది? ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేసిన బ్రో నేను 3 years నుండి. ఆ అమ్మాయికి ఒక 4 lakhs దాకా ఖర్చు పెట్టిన నేను. అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుందామన్నా కానీ ఆ మాట స్కిప్ చేసేస్తుంది. నాకు అర్థమవుతలే అసలు పెళ్లి చేసుకుంటుందా లేదా, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నాకేం అర్థమవుతలే. ఏమైనా హెల్ప్ చేయగలుగుతావా అని. కానీ ఇప్పుడు 4 లక్షలు ఇచ్చిన అంటారు కదా, మరి అమౌంట్ అంతగానో ఎందుకు ఇచ్చిన ఒకటి సార్? ఒకసారి ఇవ్వలే బ్రో, అది ఇట్లా ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పింది. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదని ఒకసారి ఇచ్చిన ఒక 50,000 అట్లా. అడిగినప్పుడల్లా కొంచెం కొంచెం ఇచ్చిన. లాస్ట్కి ఇట్లా ఆమె పెళ్లి చేసుకోదు అని ఏం తెలుస్తలేదు. ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకుంటా చేసుకో ఏం చెప్తలే. ఆ టాపిక్ వచ్చి రాగానే స్కిప్ చేసేస్తుంది, వేరే ఏదేదో చెప్తుంది. మాట అసలు వింటలేదు, నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు? ఏం చేద్దాం, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా అని, పెళ్లి సెట్ చేస్తావా ఏమని. నువ్వు చేసుకుంటావా? చేస్తా, పక్కా చేసుకుంటా బ్రో. సరే తనని విలువు, తనని పిలిచినాక ఇక్కడ మనం మాట్లాడదాం. నువ్వే మాట్లాడు ఫస్ట్. మరి ఏమంటావు? కరెక్ట్ గట్టి అడిగేసి నువ్వు ఇట్లా నాకు తెలిసి నీ క్యారెక్టర్ చూస్తే మెతకవాళ్ళకు నువ్వు అదే నా ప్రాబ్లం అనుకుంటే ఇంకా అట్లుంటే కాని పని. గట్టిగా అడిగేసి కాదు అంటే మరి నేను వేరే పెళ్ళని చేసుకుంటే, ఎందుకంటే మా ఫాదర్ రిటైర్డ్ అవుతున్నావు, మీ డాడీ ఎట్లా రిటైర్డ్ అవుతుంటావు, మా డాడీలో వేరే నాకు మ్యారేజ్ చేసేస్తాను ఫిక్స్ చేసేసి నువ్వు ఏదో ఒకటి చేయని చెప్పేసి గట్టిగా మాట్లాడేసి అడుగు. సరే మరి ఇటు అమ్మాయి వస్తుంది ఇప్పుడు 1:30 అవుతుంది కదా, 2 o'clock వరకు వస్తాను అది బ్రో. ఇప్పుడు 2 o'clock ఇక్కడికి వస్తుంటుంది. ఒక 1/2 hour మనం వెయిట్ చేద్దాం. ఎప్పుడు వస్తాను? ఎప్పుడు వస్తున్నావు? 2కి వస్తాను. 2:30 అవుతుంది. 10 minutes లేట్ అయింది. 2:30 అవుతుంది. 10 minutes లేట్ అయింది. ఇదే నా మీద ఉన్న ఇంట్రెస్ట్. సార్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? పెళ్ళేంటి సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. పెళ్ళి అంటే కొత్తగా పెళ్లి చేసుకుంటా అని చెప్పానా? అంటే పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చెప్పానా నీకు? అంటే చెప్తాయని అర్థమవుతుంది. లవర్స్ అంటే ఇంకా పెళ్లి చేసుకోవడానికే కదా చూస్తారు. ఓకే, ఇప్పుడు అంటే పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. ఇంకా నాకు చాలా గోల్స్ ఉన్నాయి, నేను చాలా చేయాలి. నాకు 100 వ్యాపకాలు, 200 పనులు, 100 వ్యాపకాలు. నాకు డైలీ ఇంట్లో పని చేసి, బోళ్ళు తోమి, బట్టలు ఉతికి, పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని పోషించి, నీ పని చేసి, రాత్రి నీతో ఉండడం అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు. అంటే లవ్ అంటే జస్ట్ ఉండడం కొన్ని రోజులు, పెళ్లి కాదంటున్నావు. అయితే కాదు, నా వల్ల కాదు అది పెళ్ళి అంటే. కాదు, నా వల్ల కాదు అది పెళ్ళి అంటే. పెళ్ళిళ్ళకి చావులకి వెళ్ళను ఇప్పుడు, ఎందుకంటే రెండు నా దృష్టిలో ఒకటే. జీతం లేని పని మనిషిలా ఉండడం నా వల్ల కాదు. జీతం లేని పని మనిషిలా ఉండడం నా వల్ల కాదు. మరి అట్లనే అనుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ జీతం లేని పని వాళ్ళేనా? నువ్వు అనుకోవాలి కదా, నచ్చితే చేసుకోవాలా. మరి అన్ని రోజు ఇన్ని డబ్బులు తీసుకున్నప్పుడు నా డబ్బులన్నీ ప్రేమకి డబ్బుకి ముడి పెడతావేంటి నువ్వు? నేను చేసుకొని అంటలేను కదా, చేసుకుంటా. కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది. ఇంకో 2-3 years తర్వాత. అది 6-7-8 కోట్ల నిమిషాలు టైం పట్టదు సార్. లాస్ట్ 2 years నుండి అదే మాట చెప్తున్నా. ఇంకా 2-3 years టైం పడుతుంది. ఇప్పుడు చేసుకోవడం ఇప్పుడు నా వల్ల కాదు. ఇంకా నేను నా గోల్ని చాలా రీచ్ అవ్వాలి. నా గోల్ రీచ్ అయ్యే టైంలో నువ్వు పెళ్లి చేసుకోమంటే నా గోల్ని నేను మర్చిపోతాను కదా, నా వల్ల కాదు అదంతా. ఇప్పుడు చేసుకోలేను కదా నేను అంతా పెళ్ళి అంటే ఇప్పుడు నా వల్ల కాదు. మ్యారేజ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇదే ఫైనల్. మరి ఏమంటుంది? ఎవరు? నా కజిన్ బ్రదర్, మా తమ్ముడు అతను. కానీ నేను సుధాకర్ మన పేరు. నమస్తే. నాకు ఈ మధ్య చెప్పినమాట ఆయన, అంటే వాళ్ళ ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. కాకపోతే నాతో అన్ని ఫ్రీ ఉంటాడు మావాడు. అయితే అన్నాడు అనమాట, ఇట్లా అన్న నేను అమ్మాయిని ప్రేమించానంటే వాళ్ళ డాడీలో లవ్ మ్యారేజ్ అవ్వండి. సో వాళ్ళ డాడీ ఇది చేయడు. కాకపోతే నువ్వే నీ సైడ్ నుంచే ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు నీకు మావాడు ఇష్టం లేదా చెప్పు? ఇష్టమే, కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నా వల్ల కాదు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం. ఇంకా నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి, నేను చాలా చేయాలి, మా ఫ్యామిలీని పోషించాలి. నువ్వు చేసుకోమ్మా. వానికి ఏంటంటే వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అవుతున్నాడు. వాళ్ళ డాడీ కొంచెం పెద్ద మనిషి అయిపోయింది, ఈడే లాస్ట్ చిన్నోడు. ఈయన పెళ్ళి చేస్తే వాళ్ళ డాడీ మంచిగా ఉంటాడు. సరే నువ్వు అన్నది నీ వర్షన్ నాకు నచ్చింది. నేను ఏం చెప్తున్నా అంటే మాట్లాడదు, ఇంట్లో మాట్లాడి నువ్వు పెళ్ళి చేసుకో. ఇంట్లో మాట్లాడి నీకు నీ జీతం వస్తుంది, నీ జీతం మొత్తం మీ పేరెంట్స్కి ఇచ్చేసి
నీకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకో, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశం, నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం చేసుకో, లేదు అంటే ఇట్స్ పెట్టేసి. నేను ఇప్పుడు చేసుకోలేనండి, నా వల్ల కాదు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం. చేసుకోను అంటలేను కదా, చేసుకుంటాను కానీ ఇప్పుడు చేసుకోను. జీతం లేని పని మనిషి ఎందుకు వచ్చింది ఆ మాట నీకు నోట్లకి? ఎవరైనా పెళ్ళామన్నప్పుడు జీతం లేని పని మనిషి అని బట్టి ప్రతి ఒక్కరు అట్నే ఆలోచన చేసిరు అనుకో, ఏమవుతుంది? సగం మందికి పెళ్ళిళ్ళు కూడా కావు, సగం మందికి పెళ్ళిళ్ళు కూడా కావు. మరి వాడివి నీకోసం నువ్వు అంత ఇటు సైడ్ ఆ ఆస్తి మొత్తం నీకు షేర్ ఇస్తున్నా, వాడు అట్లే అనుకుంటాడా? అది కాదు కదా. అది కాదు, కానీ నేను ఇప్పుడు చేసుకోను అంటున్నాను కదా, నేను తర్వాత చేసుకున్నాను, చేసుకోను అని చెప్పట్లేదు. సరే పని చేయి, ఎంగేజ్మెంట్ చేసుకుంటాం, ఎంగేజ్మెంట్ చేసేసి. ఎంగేజ్మెంట్ కూడా నా వల్ల కాదు ఇప్పుడు, నేను చేసుకోలేను. ఎంగేజ్మెంట్ కూడా నా వల్ల కాదు ఇప్పుడు, నేను చేసుకోలేను. అవన్నీ టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. కాదమ్మా, నువ్వు జీతం లేని పని మనిషి అని అది అని పెద్ద పెద్ద మాటలు గణెట్లు ఎత్తేస్తున్నావు కదా, మరి ప్రతి ఒక్క మొగోడు అట్లే అనుకుంటే ఎట్లా? నువ్వు ఆడికే వచ్చి ఇంట్లో ఉంటున్నావు, మన ఆస్తిలో మొత్తం నీకు ఇస్తలే వాట. అది కాదు కదా, నువ్వు ఆస్తులు వాటా ఇస్తున్నావు అని చెప్పి వాడు పెద్ద నీకెందుకే ఆస్తి అంటాడా? కాదుగా. అట్లా నువ్వు పెద్ద పెద్ద గణేట్రాలు ఎత్తేకు, మంచిగా కలిసి ఉందామనే ఉద్దేశంతో ఉండాలి. కానీ ఈ దిక్కుమాలిన మాటలు మీరు ఈ మధ్య సినిమాలు చూసి బాగా నేర్చుతున్నారు మొత్తం వారి లెక్కలు. ఎందుకు చెప్పు? నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకొని నీకేం రోగం మరి? అన్న ఏం మాట్లాడుతున్నారు? మంచిగా మాట్లాడండి అన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నేను చాలా మంచిగా మాట్లాడుతున్నాను, నీకు అర్థమవుతుందో లేదో కానీ ఏం మాట్లాడుతున్నారు? నేను ఎందుకంటే నువ్వు నాకు వరుసకు మొదలైతే మా తమ్ముడు కాబట్టి నేను ఇవన్నీ ఉంటుంది రేపు పెళ్ళి అయినాక మంచిగా ఉన్న ఉద్దేశంతో చాలా మంచిగా మాట్లాడుతున్నాను. లేకుంటే నన్ను ఒకటికే వచ్చేంత పెండనే వస్తుంది, నాకు వస్తేనే బుద్ధులు నేను కంట్రోల్ చేసుకుంటే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నాను. నీకేం రోగం అమ్మా మరి పెళ్లి చేసుకోనికి? సరే నువ్వు అంటున్నావు కదా పెళ్లి చేసుకోను, నాకు నా లైఫ్లో ఏం కావాలి చెప్పు. అన్న నేను గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాను అంటే అది ప్రిపేర్ అయ్యేదంతా డిస్టర్బ్ అవుతుంది నాకు. వాళ్ళది దిక్కుమాల ఫ్యామిలీ కాదు, వాళ్ళ రాయల్ ఫ్యామిలీ. అది అర్థమవుతుంది. నువ్వు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయి, ఏమని చేయి. నువ్వు చదువుకుంటా అంటే మీ ఇంట్లో అంతా జరిగిన లైబ్రరీ సెట్ చేసి పెడతారు నీకు, ఇంట్లో అంతా ఇది ఉంది వాళ్ళకు. కరెక్టే అన్న, నేను చేసుకోనని చెప్తున్నా కదా, ఇంకా నీకు ఎలా చెప్పాలి చెప్పండి? మరి ఎందుకు చేసుకోని అంటున్నావు? నేను చేసుకోను, నా వల్ల కాదు ఇప్పుడు చేసుకున్నా పీగా తీసుకున్నావు పైసలు మరి. డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. ఏం మాట్లాడుతున్నారన్న మీరు అసలు? క్యాజువల్ గా తను ఇచ్చిండు నేను తీసుకున్నా అంతే, క్యాజువల్ గా తను ఇచ్చిండు నేను తీసుకున్నా అంతే. క్యాజువల్ ఏం క్యాజువల్? చేసుకుందామని ఉద్దేశంతోనే కదా చేసుకుందామని అనుకున్నా, నేను ఇప్పుడు చేసుకోను అంటున్నా కదా, తర్వాత చేసుకుంటా అని చెప్తున్నాను. తర్వాత ఎప్పుడు చేసుకుంటావు మరి? ఇప్పుడు చేసుకోను, ఇంకో 2-3 ఇయర్స్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా. కమ్మని అంటారు కదా, నీ ఓడొద్దన్నా, నిన్ను ఓడొద్దన్నా. నువ్వు ఆయనకి అదే నువ్వు ఆడవాళ్ళకి మోసమైంది అనుకో, మీకు తెలిసిపోతాయి ఈజీగానే. మాకు ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి అక్కడిక్కడ తిరుగుతారు. మరి మొగన్ బాధ ఏమని చెప్పుకోవాలి? మొగన్ బాధ ఏమని చెప్పుకోవాలంటే కరెక్టే అన్న, నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు చేసుకుని ఇంకా కొంచెం ఒక 2-3 ఇయర్స్ తర్వాత చేసుకుంటానని చెప్తున్నాను కదా, 2-3 ఇయర్స్ తర్వాత చేసుకుంటా పక్కా. పని చేయి, మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాట్లాడిపించి పెట్టేసి. అట్లా కూడా కుదరదన్న, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను. మా ఫ్యామిలీకి చెప్పాలంటే నాకు భయం అవుతుంది, అంత ధైర్యం కూడా నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి బీకానికి అది ఇది అని మాట్లాడుతున్నావు? మరి అప్పుడు ఏం రోగం అయింది అంటున్నా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెప్తున్నా కదా, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ నేను రీచ్ అయిన తర్వాత నేను చేసుకుంటాను. చెప్పు ఇంట్లో చెప్పేసి. అదే మాట వాళ్ళ ఇంట్లో ధైర్యం లేదు అంతా, మా మమ్మీ డాడీని ఒప్పించేంత ధైర్యం నాకు లేదు. మరి అప్పుడు ఎందుకు చేసుకున్నావు? అప్పుడు ఎట్లా ప్రేమించినవని? అప్పుడంటే నువ్వు కావాలరా జాను పోను అని చెప్పి తిరిగిరుగా, కజ్జీరా ఫోన్ కజ్జీ తిరిగినాము. కానీ అంటే తిరుగుడు మట్టుకేనా? కాలి పొదల మట్టుకేనేది అంతా లెక్క? అదేం లేదండి, చేసుకుంటాను. మరి ఇంకా రేవమేంది చేసుకున్నప్పుడు చెప్పించేసి. ఇప్పుడు చేసుకోను కొన్ని టైం నాకు. అవును, కొన్ని రోజులు అయినా సరే చేసుకో, వద్దంటలేదు. నువ్వు 1 year 2 year 3 years చేసుకో, ఎంగేజ్మెంట్ చేసి ఇటు పెట్టేస్తాం. ఎంగేజ్మెంట్ నా వల్ల కాదండి, దానికి కూడా మా వాళ్ళని ఒప్పించేంత లేదు నాకు. సరే మీ ఇంట్లో నేను చెప్పు కనీసం. మా ఇంట్లో నేను చెప్పలేను, చెప్తే తనని చెప్పమానండి. లేదండి, లేదు. మరి నువ్వు డ్రామా చేస్తున్నావా లేకపోతే నాటకాలు చేస్తున్నావా? లేదు, మా వాళ్ళు లేరు ఇప్పుడు, డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళు. నంబర్ చెప్పు, నేను మాట్లాడుతుంది. లేదు, వాళ్ళు డ్యూటీలో ఫోన్ వాళ్ళ దగ్గర ఉండదు, నైట్ మాట్లాడండి. ఉల్టా చూత్ మాటలు మాట్లాడకమ్మా. నేను నీకు క్లియర్ కట్ చెప్తున్నా. నువ్వు చదువుకుంటా అంటే చదివిపిస్తా. నీకు మీ ఫ్యామిలీలో ఎంత సుఖం ఉందో నాకు తెలియదు, కానీ వీళ్ళ ఫ్యామిలీలో అంతకంటే ఎక్కువ సుఖం ఉంటుంది. ఇట్స్ నేను కాదు చెప్పుడు, వాళ్ళకి గల్లీలో పోయి ఎంక్వైరీ చేసుకో. లేదండి, నేను చేసుకోను, నా వల్ల కాదు. సరే ఇప్పుడు ఏమంటున్నావు? లాస్ట్ మంత్ ఫైన్ చేసుకుంటున్నావు. చేసుకోను. నాకు ఒకటి ఏంటంటే, వాడు ఏమంటారంటే వాళ్ళ నాయనకు ఆల్రెడీ హార్ట్ అటాక్ పేషెంట్, అదే ఒకసారి వచ్చింది హార్ట్ అటాక్. వాడు ఇంటెన్షన్ నీకు చెప్పిండు, చాలాసార్లు చెప్పి నువ్వు దాటేస్తున్నావు. వాళ్ళ ఆయన హార్ట్ అటాక్ మళ్ళీ ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు మనం అన్నది పెద్ద మనిషి, కానీ ఆయన పరిస్థితి అది. ఆయనకేంది, నా కొడుకు కొంచెం చిన్నోనికి పెళ్లి చేసేసి వీడు ఒకటే లాస్ట్ ఈయన పెళ్లి చేస్తే అయిపోతానే ఉంది. ఆయన బాధ అది.
వీడిపి సెట్ అయ్యింది కాబట్టి నిన్ను కూడా సెట్ చేస్తాడు. నువ్వు కూడా చదువుకుంటా అంటే ప్రతి ఒక్కరు చదివిస్తాడు. అంత పూచికి నేను రాసిస్తా, నీకు ఏదైనా ఏమంటే చేసిస్తా. లాయర్తో నీకు రాపిస్తా, లాయర్తో నేను రాపిస్తా. త్రూ అవుట్ నువ్వు ఏ స్కూల్ ఏ కాలేజ్ చదువుతుంటే ఆ కాలేజీ ఏ గ్రూప్ తీసుకుంటే అది నువ్వు నీ ఏ గోల్ ఉంటే ఆ గోల్ నువ్వు గోల్ రీచ్ అవుతావా, గోవాకి వెళ్తావా, ఇంకా నువ్వు ఏదైతే అది నువ్వు గోల్ రీచ్ అవుతావా, గోవాకి వెళ్తావా, ఇంకా నువ్వు ఏదైతే అది దునియాలో ఎవడెట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేటా. చెప్తాను కదా. అది చెప్పి పూచి నాదంటే నేను బఫ్ ఉండొచ్చు, నీకు లాయర్ని పెట్టి నువ్వే తీసుకురా లాయర్, అట్లా చెప్పిస్తాను. లేదండి నా వల్ల కాదు. నీకేదో ఉందమ్మా లోపల మర్మం ఉంది. అరే నువ్వు వేస్ట్ రా ఇదంతా. సరే వాడు అంటున్నా, మరి వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనా? చేసుకొని. మరి వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోనా? చేసుకొని. మూతి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళు చేతిలో పడతాయి. వాడు అంత మంచిగా నా భార్యనే కదా నా దిల్రా అని చెప్పేసి నీకు అన్ని ఖర్చు పెట్టిండు. ఇవాళ రేపు సొంత పిల్లలకి ఎవరు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే ఆశ ఉంటుంది ఈ కొడుకులకు, ఏమో బెల్లం చూపెట్టి నాకుతామన్నట్టు ఏం దాకినట్టుగా. ఎందుకంటే ఆశ ఉంటుంది ఈ కొడుకులకు, ఏమో బెల్లం చూపెట్టి నాకుతామన్నట్టు ఏం దాకినట్టుగా అన్నీ ఉంటాయి. పెట్టేసింది మరి నీకు. మరి నీ పరిస్థితి ఏంది, పైసల పరిస్థితి ఏంది? పైసలు ఏందన్నా? పైసలు ఏంది? పైసలు ఏందన్నా? పైసలు ఏందని అంటున్నావు మరి? ప్రారంభంలో ప్రేమకున్న ఆకర్షణ చివరిదాకా ఉంటుందా? ఉండదు. నువ్వు తలకాయ ఊపితే నాకేం రాదమ్మా. నువ్వు కరెక్ట్ చెప్పు మరి ఏంది పరిస్థితి. లేకపోతే మీ ఇంట్లో చెప్తా. మా ఇంట్లో ఎందుకు చెప్తావా అన్న? మరి మీ ఇంట్లో అయిపోయి మా ఇంట్లో చెప్పాలా? మా ఇంట్లో ఎందుకు చెప్తావు చెప్పు. మీ ఇంట్లో పైసలు లేదు, మీ ఇంట్లో అయిపోయి మా ఇంట్లో చెప్తాను అంటున్నా. మా ఇంట్లో ఎందుకు చెప్తావు అన్న? మా ఇంట్లో చెప్పకు. మరి ఇంకెవరి ఇంట్లో చెప్పాలి? ఎవరింట్లో చెప్పకు. నేను ఇస్తాను, నాకు టైం ఇవ్వండి, నేను ఇస్తాను. ఒక 6 months వరకు. 6 months అయితే నువ్వు జెండా ఎత్తేస్తావు, జెండా ఎత్తేస్తావు కథం అయిపోతుంది. జెండా ఎందుకు ఎత్తేస్తాను అన్న? ఇచ్చేస్తాను, నాకెందుకు ఇచ్చేస్తాను. ఎప్పుడు ఇస్తావు? ఒక 6 months టైం పెట్టండి. 6 months కాదమ్మా, వాళ్ళ అయ్యాకి ఇప్పుడు పెళ్లి చేయాలి, వానికి పెళ్లి ఖర్చుకి అన్నిటికీ వానికి కావాలి. రూపాయి చేతులు బికారా నా దగ్గర లేవన్నా, నేను ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి చెప్పండి. మరి అప్పుడు ఎట్లా తీసుకున్నావు మనం? ఏ లెక్కతో తీసుకున్నావు అంటున్నా? అప్పుడు తీసుకున్నా అన్న, ఇప్పుడు నా దగ్గర లేవమ్మా, నేను ఎక్కడి నుండి ఇవ్వాలన్నా? ఏం చేయాలి చెప్పండి. మరి ఎందుకు తీసుకో? పల్లె తీసుకో మరి. అయినా నువ్వేంటన్నా, నీకేం సంబంధం? నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు మా ఇద్దరి మధ్యలో? నీకేం సంబంధం? నువ్వు పట్టించుకోవడం అంత అవసరమా? మేము అదే డిస్కషన్ చేసుకోవాల్సింది. ఇట్లా డిస్కషన్ 3 ఏళ్ల నుంచి నడుస్తుంది, అందుకే నేను మూసుకొని కూర్చున్నా. మ్యాటర్ మీరు రావాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు నువ్వెందుకు తీసుకొచ్చావు ఇతనని? నా తమ్ముడు వాడు, నా తమ్ముడు. నేను రాకపోతే ఇంకెవరు వస్తాడు? నీ అయ్య వస్తాడా? అయ్య గీయ మంచిగా మాట్లాడు చెప్తున్నా, అట్లా మాట్లాడకు. మరి ఇంకెట్లా మాట్లాడాలి? వాళ్ళ అయ్య చచ్చిపోతున్నా నీకు ఇంకా రోగమా? మంచిగా మాట్లాడండి. అదే నీ పరిస్థితి. నువ్వు ఆన్ పరిస్థితి నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? పోవా పోలీస్ స్టేషన్కి? అంటున్నా. మనం పెళ్లి చేసుకుంటే గిగిలి చేసుకోవాలా? మరి వాడు చేసుకోమని నీకేం రోగం? మరి చేసుకోనికి చదివిపిస్తా అంటూ అన్ని చెప్పిస్తా అంటూ ఇంకేం మర్యాద? లోడల మర్యాద నీకు మాట్లాడకండి అన్న చెప్తున్నా. ఇంకేం మాట్లాడాలి అంటున్నా? ఇంకేం లోడల మర్యాద నీకు ఇచ్చేదేముందిగా? నీ ఇంట్లో చెప్తాను. సరే పెళ్లి చేసుకోకుండా సరే మీ ఇంట్లో ఒప్పి అమ్మా, మీ ఇంట్లో చెప్తాను. నువ్వు అట్లా కాదంటే ఇట్లా అంటే ఎట్లా మరి పల్లెకమా? పిచ్చోళ్ళమ్మా మేము ఇంటున్నాం. పిచ్చోళ్ళు ఎందుకు అవుతారా? నేను డబ్బులు ఇస్తా అంటున్నా కదా, ఇంకేంది? ఇస్తాను 6 months వరకు. ఇప్పుడు అంటే ఇప్పటి నుండి ఇప్పటికిప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఎట్లా తీసుకున్నావు? అప్పటికప్పుడు ఎట్లా తీసుకున్నావు? అప్పుడప్పుడు ఇచ్చాడు అన్న ఆయన. అవునమ్మా, అప్పుడప్పుడు ఇచ్చింది కరెక్ట్. అప్పుడప్పుడు ఇచ్చి నువ్వు నీకు నువ్వు ఎప్పుడప్పుడు ఇచ్చినావు ఆయనకి? అప్పుడప్పుడు నీకు ఇచ్చిన నువ్వు ఎప్పుడప్పుడు ఇచ్చినావు రూపాయన? నీకు ఇవ్వవు. ఎందుకంటే ఎంత అయిందో తెలుసా నీకు? అంతా ఎంత అయిందన్నా? ఎంత అయింది తెలుసా? ఎంత అయింది చెప్పండి, చెప్తే కదా తెలిసేది. మరి అంటే తీసుకున్నా నీకు తెలియదా? నాకు తెలియదన్నా. నేను తీసుకోవడం మొక్క లోపల పెట్టుకోవడం ఒకటే తెలుసు. ఎంత అయిందో చెప్పండి, మీ మొహం మీద పడేస్తాను. అప్పుడేమో నాకు కూడా తీసుకున్నావు, ఇప్పుడు ముఖం మీద పడదింటావా? అంత మొత్తం వాటి లెక్క తింటున్నా అంటున్నా. మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు? అసలు ఆడపిల్లలతో మాట్లాడేది అదే అట్లా. మగపిల్లని అన్యాయం చేసి ఇట్లేనా అమ్మా? మగపిల్లని అన్యాయం చేసేది ఇట్లేనా? ఆడపిల్లలతో కొంచెం రెస్పెక్ట్ గా మాట్లాడాలి. అవునమ్మా తల్లి, నీకు రెస్పెక్ట్ కాదు, కాలు మొక్తా. మనం పెళ్లి చేసుకుంటావా? నీ కాలు మొక్తా పెళ్లి చేసుకుంటావా? చెప్పు మరి, మొక్కుతా మరి కాలు. లేదన్నా చేసుకుంటానన్నా, నేను టైం పెడుతున్నా కదా. అవును మరి మీ ఇంట్లో చెప్పమ్మా, మీ ఇంట్లో చెప్పడానికి రోగమా నీకు? మా ఇంట్లో వాళ్ళు లేరన్నా. ఇప్పుడు నైట్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అది చెప్పడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, వాళ్ళు చెప్తే ఇప్పుడు వెంటనే పెళ్లి చేసేస్తామంటారు. మళ్ళీ నేను చెప్తున్నా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నా. మీ ఇంట్లో ఉన్నట్టే ఉంటది, వాళ్ళ ఇంట్లో సఫిషియెంట్గా ఉంటుంది. దానికి నేను గ్యారంటీ. నేను కాదు, ఒక లాయర్ త్రూ నీకు రాపిస్తా. వాళ్ళ ఇంట్లో నీకు కాదు, నేను ఇప్పుడు చేసుకోలేను. సరే పైసలు పడతాయి. పైసలు అంటే ఇప్పటికిప్పుడు నేను తీసుకురాలేనన్నా. 6 months వరకు రాదు. 6 నెలలు అంటే కుదరదమ్మా. 6 నెలలు నువ్వు జెండా ఎత్తేస్తే మళ్ళీ వాని పరిస్థితి ఏడిచ్చినవరా? అంటే ఎత్తేస్తానన్నా, ఎత్తాను చెప్తున్నాను కదా. నీకు నమ్మకం లేదా నా మీద? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నమ్మకం వాని మీద అంటున్నావు కదా, నువ్వు చేసుకోవాలి ఇంకో చేసుకోమని చెప్పి నువ్వు డైరెక్ట్ చెప్పాడు. ఇంకా నమ్మకం ఏమో వంకల నమ్మకం. ఇక్కడ నమ్మకాలు ఏం లేవు, బిజినెస్ ఉంది అంతే. నువ్వు ఆ పైసలు ఇస్తుండు, నువ్వు అంత నేను చేస్తున్నావు. అన్న పైసలు అయితే నా దగ్గర ఇప్పుడు లేవన్నా. ఇప్పుడు నా వల్ల కావు, నేను ఇప్పుడు చేయలేను. సరే ఎంత ఇస్తాను? 6 months వరకు టైం. ఇప్పుడు ఏమి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదన్నా. ఒక్క నిమిషం ఉంటా. మీ షూస్ నువ్వు కొట్టుకుంటావా నేను కొట్టాలా?
ఒక్క నిమిషం ఉంటామి ఈ షూస్ నువ్వు కొట్టుకుంటావా నేను కొట్టాలా వైట్ షూరా మంచిగా ఉంది ఆశ పడతారు పెట్టి పడదెంగుతారు ఏదో బెల్లం చూపెట్టి ఈగ లాగుతారు అట్లా ఉంది కథ ఇది అది వీచే గాలిలా వెచ్చదనం ఉంది ఆ వెచ్చదనంలో వేడి నీళ్ళు కాపుకొని తానం చేసుకోవచ్చు అన్నట్టు నువ్వు ఆశపడ్డావు వెచ్చదనం కాదు నీకు చలి గడ్డ పెడుతున్నాడా వెచ్చదనం కాదు నీకు చలి గడ్డ పెడుతున్నాడా ఏం చలిగడ్డి పడుతున్నా అన్న నేను మంచిగా చెప్తున్నాను ఇప్పుడు చేసుకుని వాడేమో చెడ్డ చెప్తున్నా వాడికి తెలుగు భాషలో చెప్తున్నా కదా నీకు అన్న నేను తర్వాత చేసుకుంటా అని చెప్తున్నా ఇప్పుడు చేసుకోనని చెప్తున్నా మరి వాళ్ళ ఇంట్లో పరిస్థితి నేను అంటే అంత ఇష్టం ఉంటే ఇంకా వెయిట్ చేయొచ్చు కదా మరి నా కోసం మరి వాడంటే నీకు ఇష్టం లేదా నాకు ఇష్టం కాబట్టి కదా నేను ఇప్పుడు కొంచెం వాడంటే ఇష్టం లేదు కాబట్టి నా గోల్స్ రీచ్ అయిన తర్వాత చేసుకుంటే మా లైఫే కదా సెట్ అయ్యేది ఒక్క నిమిషం ఏం లేదు నాకు జస్ట్ పైసలు కొంచెం నేను ఇక అందరూ చూస్తున్నారు కానీ ఉద్దేశంతో నేను చాలా కూల్ అవుతున్నాను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మూడు వచ్చి మన అనొద్దని మళ్ళీ మీరు ఇబ్బంది పడొద్దని చెప్తున్నాను సరే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు కాదంటున్నావు సరే ఒక పని చేయి 4 లక్షలు ఉన్నాయమ్మా 4 లక్షల రూపాయలు అవుతుంది వాళ్ళకి వేసిండు వాడైతే అబద్ధం ఆడాడు 4 వచ్చిన అబద్ధం రాదు సరే మట్టి పట్టుకొని చెప్పమంటే మట్టి పట్టుకొని చెప్తాడు ఏది పట్టుకోమని అది పట్టుకుంటాను 4 లక్షలు నువ్వు ఎప్పటిదాకా 4 లక్షలు అంటే నా వల్ల కాదన్న ఇప్పుడు ఎంతో కొంత ఇస్తా 4 లక్షలు అంటే నా వల్ల కాదు నువ్వు తీసుకున్న పైసలే అవి నేను తీసుకున్న పైసలు అన్న నా దగ్గర ఉండాలి కదా అంతే అమౌంట్ ఇవ్వాలన్న నా దగ్గర ఎంతో కొంత ఉందో అది ఇస్తా అంతే మరి మిగతా పైసలు ఇప్పుడు ఇయ్యనన్న నాతో కాదు మొత్తమే కదా మొత్తానికి మొత్తమే కాదు బాగా ఇది అయిపోయారు అంటుంది నిజంగా మొగలకు సేఫ్టీ లేదు రేడా నిజంగా మొగలకు సేఫ్టీ లేదు రేడా సార్ ఇంకొకటి లాయర్తో రాపించుకుందాం నువ్వు ఎంత ఇస్తావో అంత రాపించేసి ఎప్పుడు ఇస్తావో అప్పుడు చెప్పి రాపించేద్దాం ఇంకొకటి ఏంది వానితో నీకేం ప్రాబ్లం ఉండదు నీతో ఆయనకు ప్రాబ్లం ఉండదు మాకు అది కావాలి తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నాక మంచిగా వాడు సెట్ అయినాక ఫింగర్ ఇచ్చుకుంటా నేను ఈడ ఫోటో దిగినా ఈడ పెట్టినా ఆడ దిగినాము ఈడ పెట్టినాము మేము ఇద్దరం ఇట్లా దిగినాము అట్లా దిగినాము అని ఫోటోలు పెట్టుకొని వాడు మంచిగా లైఫ్లో సెట్ అయినాక ఈ ఫింగర్ ఇస్తే మొత్తం కాదు అన్నీ రాసుకుందాం తర్వాత నేను తర్వాత మేము ఇట్లా పెట్టుకున్నాం మేము ముంగసాటుకు ఇట్లా కూసుకున్నాము ఇట్లా పెట్టుకున్నాము అవన్నీ ప్రామిస్గా అన్నీ ఇక ప్రామిస్లో కూడా నమ్మడి అంటే మొగాలకే సెక్యూరిటీ లేదు కానీ నువ్వు ఒక్కదాని వచ్చి మా ఇద్దరితో మాట్లాడుతున్నావు మేము ఇద్దరం కలిసి నీతో మాట్లాడలేకపోతున్నాం అర్థమవుతుందా మేము ఇద్దరం కలిసి మేము మాట్లాడలేకపోతున్నాం అంటే మేము ఎంత చూతగలమో అర్థమవుతుంది నీకు అన్నీ కల్పిస్తాను అన్నీ చేస్తాను కలిపి నువ్వు అంటున్నావు అంటే సరే దేవుడు ఉన్నాడు అగర్బి తర్వాత మాత్రం మా లైఫ్లోకి రావద్దు నువ్వు తర్వాత ఇక్కడ పెట్టినాం అక్కడ పెట్టినాం పింగల్స్ మాత్రం కాదు అన్నీ ఉంటాయి కానీ జంబిల్కి బొమ్మిలో నాకు అర్థమైంది అందుకే ఆ కార్ రికార్డింగ్లో చేసి పెడుతున్నాం రికార్డ్ చేయాలి ఎవరు ఏమన్నాడు కాదు నువ్వు ఇట్లా తోక జాడించినావు అనుకో మళ్ళీ ఏమంటారు చూసినా పులి గుడ్డిది అయితే జింక ఏదో చూపెట్టింది అన్నావు అనుకో మేము పిచ్చుకోలం అవుతాం మా సేఫ్టీ మాకు ఉండాలి నిన్ను బ్లేమ్ చేయ కానీ ఇంకోటి రేపటి దినానికి మా వాడు బ్లేమ్ కావద్దు నిన్ను రూపాయి బ్లేమ్ చేయ చారన్న బ్లేమ్ చేయ నేను నీకు చెప్పకుండా చేస్తే ఇంకోటి నీకు ఇప్పుడు చెప్పకుంటే అది బ్లేమే 100% బ్లేమే నేను గ్లేమే నీకు రూపాయి లేదన్నా లేదు ఏం లేదమ్మా మా ప్రూఫ్ మాకున్నాయి నీకు చారణ మందంబి ఆగం కాదు చారణ మందంబి కాదు నేను నమ్మే దేవుని చోటు నేను నమ్మి ఇంకే దేని మీద చోటు సరే అన్న మీ ఇష్టం ఇక కానీ నేను బ్లేమ్ కావకూడదు నువ్వెందుకు బ్లేమ్ అవుతాం నా బాధ నీ బ్లేమ్ కాదు మా బ్లేమ్ 2 years దింపుకున్న తర్వాత నా ఫింగర్ కెమెరా నాకు తీసుకొచ్చారు ఇప్పుడు రియాక్ట్ మొత్తం నాది ఉంది ఇప్పుడు అవును రేపు పెళ్లి చేసుకుంటాడు అని వీళ్ళు అయ్యా మంచోడు ఎట్లా తెలుసా రేపు పెళ్లి చేసుకుని వాళ్ళ కూడా పెడతాడు అరే నా కొడుకు ఇట్లా శరణ్ తప్పిన పని చేసి నేను పైసలు ఖర్చు పెట్టిండు ఆమె మళ్ళీ రేపు దినానికి వస్తే మీరు ఏం బాధపడద్దని చెప్పి చూపెట్టినాకనే సంబంధం ఓకే చెప్పుకుంటాడు ఆయన అంత మంచోడు కాబట్టి నేను ఇంత అవలానాలకు వచ్చి తిరుగుతున్నా ఆయన కోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నాం ఎందుకంటే జస్ట్ వాళ్ళ డాడీ కోసం వాళ్ళ నాయన హార్ట్ పేషెంట్ అనే ఒకే ఒక చిన్న విషయంతో నేను నిడిచిపెడుతున్నాం అమ్మా అదే అగ్రిమెంట్ రాస్తాం అన్ని రాస్తాం రావద్దనే చెప్తున్నాం ఎందుకంటే నీ జీవితం నీది అని నువ్వు అనుకున్నావు కదా వాడివి అనుకుంటుంది నీ జీవితం నీది అన్నప్పుడు ఆయన జీవితం అనుకుంటుంది కదా నా చేతిలో దారం ఉన్నంత వరకు గాలిపటం రెపరెపలాడుతూ ఎగురుతుంది నన్ను కాదని తెచ్చుకొని పోయాక ఎక్కడెక్కడో తగిలి చిరిగి నేలకు పడుతుంది తర్వాత నీ సంసారం నీకే మన సంసారం మనకి 1 సంవత్సరంలో వాళ్ళు చేయదు ఎందుకంటే నీ లైఫ్ నీకే అన్నప్పుడు వన్ లైఫ్ అనుకుంటుంది కదమ్మా చారణం ఆటను వాంది అనుకుంటుంది కదా నువ్వు రూపాయి ఉంటే నీది రూపాయి పొడుగు ఉంటే వాడిని ఆటను చారణం వాంది ఉంటుంది కదా వాంది అనుకుంటుంది తర్వాత రైట్ మనం పోదాం లాయర్తానికి పోదాం రాపించుకోం ఇవాళ అయిపోవాలి ఏ నువ్వు ఓకే కదరా నీకు ఓకే కదా నువ్వు 2 రోజులు బాగా అనిపిస్తుంది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఆ పెయిన్ అక్కడ లేనప్పుడు నీకు ఎందుకు అవసరం 2 చేతులు కలిస్తేనే సప్పట్లు వస్తాయి
అర్థమవుతుందా? ఒక చేయి కొడతా అంటే సౌండే వస్తలేదు, అట్లా ఈ చేయి వస్తలేదు. మరి నువ్వెందుకంత తాపత్రయపడుతున్నావు? కలిసి చేతి పోయి సపోర్ట్ కొట్టరాదు, భజన అయితే అప్పుడు. కలిసి చేతి పోయి సపోర్ట్ కొట్టరాదు, భజన అయితే అప్పుడు. నీకు కూడా ఏం అన్యాయం చేయవమ్మా. నీకు అన్యాయం చేయాల్సిన అవసరం ఏమో, నువ్వే 4 లక్షలు చేసాం కదా. రైట్ పంప. చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ ఇక లాయర్తానికి పోయి కేసు మొత్తం ఫైనల్ చేసేస్తాము. ఏదేమైనా సరే కానీ మనం సేవ్ చేస్తాం, ఆమెను కూడా సేవ్ చేస్తాం. ఎందుకంటే ఆమె లైఫ్ గోల్స్ ఏదో ఉందిగా, ఆమె కెరీర్ ఆమె ఇది చేసుకుంది, ఈవిన్ కెరీర్ ఈవిన్ ఇది చేసుకుందాం. సరేనా? వెళ్దాము అమ్మా, వెళ్దాం లాయర్తానికి. ఓమ్మ ఇక ఇవన్నీ ఉండొద్దు చెప్తున్నా. వాడుకూరు గీడుకునే మాట రావద్దు. నువ్వు ఆయన వాడుకున్నావు, నిన్ను వాడుకున్నా అవసరం లేదు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం.